సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ హలో వ్యూవర్స్ 95 న్యూస్ ఛానల్ రెగ్యులర్ గా చూస్తున్నారా అండ్ మళ్ళీ మన తగ్గేదిలో గలడ గ్యాంగ్ మరి సరికొత్త స్కిట్ తో మీ ముందుకు వచ్చేసారు. సో మరి పిలిచేద్దామా మన గలడ గ్యాంగ్ ని. వెల్కమ్ టు గలడ గ్యాంగ్. ఈరోజు ఉగాది. ఏమే ఎక్కడ తెచ్చావు? ఉగాది రోజు కూడా డ్రెస్ అంటే శారీ కట్టుకోవచ్చుగా. ఏది కంఫర్టబుల్ ఉంటే అదే కట్టుకుంటా. ముందు కంఫర్ట్ తో బట్టలు బాగా ఉతకడం నేర్చుకో. ఏది కంఫర్ట్ గా ఉంటే అదే కట్టుకుంటుందంట. అది సరే కానీ ఈరోజు ఉగాది కదా, ఉగాది పచ్చడి చేసావా? మీ ముఖాన్నే పచ్చడి చేసేదాన్ని నాకు ఉగాది పచ్చడి చేయడం చేత కదా ఏంది? ఉగాది పచ్చడి అంటే అది కాదే, నిమ్మకాయ, మామిడికాయ, వేపాకు ఇలాంటి చాలా వాటితో తయారు చేస్తారు. నేను డైలీ ఏవేవో పిచ్చి కూరలు చేస్తే తిన్నారు. ఉగాది పచ్చడి చేస్తే తినలేరా? అంటే ఒప్పుకున్నావు అన్నమాట నీ పిచ్చుకోరలని. ఐఆమ్ సాటిస్ఫైడ్. వసే అవి తిని 80 కేజీలు ఉన్న నేను 40 కేజీలు అయిపోయినాను సార్. ఎటుంటది చూడు, సొక్కా కూడా లూజ్ అయిపోయింది. చూసారా, నా వల్ల ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 40 కేజీలు తగ్గిపోయారు. ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారండి? సంవత్సరం అంతా నీ తిండి తినలేక కనీసం ఉగాది రోజైనా షెడ్ రుచులు తిందామని దేవుడు ఆప్షన్ పెట్టాడు మాకు మగాళ్ళకి. ఏమాయ్ మన అమ్మాయిది పండగ రోజు మంచి రోజు అని చెప్పి పెళ్లి చూపులు మాట్లాడదామని చెప్తే ఈ శాస్త్రి గారు ఏంటి ఇంకా రాలేదు. తలుచుకున్నాను కానీ మీరు 100 ఏళ్ళు లెక్క ఉంటాయి. మరి నాకు ఇంకా తక్కువ అయితే నాకు కొడుకు పెళ్లి మాట్లాడుతున్నా. చమత్కారాలు ఆడకండి శాస్త్రి గారు. సరే గాని మొత్తం ఉగాది సంబరాలంతా మీ ఇంట్లో ఉన్నట్టున్నాయి. మీరు వచ్చారు కదా ఇంక వెళ్ళిపోతుందిలే. ఏమా బొత్తుగా వయ లేకుండా పోతుంది, చిన్న పెద్ద తేడా లేదా నీకు? మీరు పెద్ద చిన్న అందులో తేడా ఏముంది? బాగా తీరింది కదా. మన మ్యాటర్లోకి రండి. సంబంధం విషయం ఏమైంది గురుగారు? అదేనయ్యా చెప్పడానికి వచ్చాను నేను. చెప్పండి. సంబంధం తీసుకొచ్చాను. అది చెప్దామని వస్తే ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరు మా ఇంట్లో ఎట్లా ఉంటుంది మీకు అలవాటు అయిపోతుంది కానీ చెప్పండి. మంచి సంబంధం, కుర్రోడు చాలా బాగుంటాడు. ఇదంతా కానీ కాదు కానీ కుర్రోడికి నోరుందా? నోరా? ఏమైంది? బాగానే సూపర్ మాట్లాడతాడు. అది ఎందుకంటే మా ఆవిడ మీద నేను మాట్లాడలేను, దీని పోలికలో నాకు కూతురు కూడా వచ్చాయి కదా, తీరా వాడన్నా మాట్లాడతాడా లేదని. అయ్యో, ఉగాది పచ్చళ్ళలో వేపు వేయడం మర్చిపోయానండి. వేపు ఎందుకండి, వీపీ వస్తున్నాడు కదండి ముందర అని. వీపీ అంటే మీరు అనుకున్నది కాదులేండి, వెర్రి పుష్పం. అందరికి తెలుసులే అండి, మళ్ళీ చెప్పాలా ఏంది? చెప్పాలి, ఇంకొంతమంది తెలీదు. మన కెమెరామెన్ లాంటి వాళ్ళకి కొంతమంది తెలీదు. నీ గురించే మీకు తెలీదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాది పచ్చడి చేస్తే వీధంతా లైన్ కడతారు తెలుసా? నాకు తెలియక కాదు, నాకు తెలుసు. మీరు పచ్చలు అమ్ముకునేవాళ్ళ నాకు ఎప్పుడో తెలుసు. మీ నాయన అబద్ధం చెప్పి నాకు పెళ్లి చేశాడు, కట్టిన డబ్బులు కూడా బ్యాలెన్స్ పెట్టాడు. చెప్పు. ఉగాది పచ్చడి బ్రహ్మాండం కలుపుతాం తెలుసా? అవునరా, నీ ముఖం చూస్తే పులిహోర కలిపాడు కానీ ఉగాది పచ్చడి కలిపాడు కాదు నువ్వు. అర్థమైందా? నువ్వు బ్రహ్మాండం కలుపుతావు, నేను చెడతొప్పుతా. ఏమండి, మీకు ఉగాది సంబరాలు తెలుసా? నువ్వు భూమికే పెద్ద భారం తెలుసా? నేను ఏమన్నా చెప్తానా? చెప్పట్లేదుగా.
నాకు అర్థం. చెప్పండి. మీరే మాట్లాడకుండా నన్ను ఎందుకు పిలిపించారండి? పెళ్లి విషయం మరి దానికోసం మాట్లాడండి. సరే మాట్లాడండి. ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అంటున్నారు. ఉగాది పచ్చడి చెప్పింది లేదు చేసింది లేదు. ఉగాది పచ్చడి కోసం వచ్చాను, ఇండైరెక్ట్ గా చెప్పు. ఓకే, నాకు అర్థమైంది. వాస్తవం అదే. పచ్చడి చేసే మొగందా ఇది చూడు. ఉంది కదండి. మా ఇంటికి వచ్చి ఉగాది పచ్చడి అడిగితే అట్టుంది. అర్థమైందా? బాగున్నట్టే ఉంటుంది కానీ అడే ఉండదు సార్, కానీ అడే ఉండదు సార్. ఏమండి ఈ ఉగాదికి మంచి వార్త నా ముందు పెడతా అన్నారు. ఓహో ఓహో గురుగారు వార్త అవునండి, మంచిదేగా. మంచిదే. ఇదిగో వార్తాపత్రిక చదివేసుకో, వార్తాపత్రిక చదివేసుకో. ఇది కాదండి, ఆ వార్త చెప్తా అన్నారు కదా. 18 చెట్లను నరికి తీసుకొచ్చిన మంచి న్యూస్ పేపర్ ఇది. ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, మంచిదే, తీసుకో, మంచి వార్త. కాదు బావా, ఈ పండక్కు శని దరిద్రం రెండు నీ నుంచి దూరంగా పోతాయన్నారే. శని దరిద్రం అంటే నువ్వు మీ ఎక్క తప్ప ఇంకెవరు లేరే, మీ ఎక్క తప్ప ఇంకెవరు లేరే. అంటే మీరిద్దరు కొంపదేసి వెళ్ళిపోతున్నారా గురుగారు? నాకు మంచి రోజులు వచ్చాయి. అంటే నేను దరిద్రం లాగా కనిపిస్తున్నానా నీకు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నేను దరిద్రం లాగా కనిపిస్తున్నానా నీకు? మీ ఫ్యామిలీలో అందరి ఫేస్లు చూసినా దరిద్రమే కనబడుతుంది కదా, దాని కొత్తగా ఏమైనా ఉందా? నిజమే కదా, అది అందరికి తెలిసిన విషయం కదా. ఇలాంటి విషయాలు బయట గట్టిగా చెప్పుకోకూడదు. అన్ని చెప్పమంటాను, అన్ని చెప్పమంటాను. ఈ ఉగాదికి మనకు జయం వస్తుందా? నువ్వు గోకితే ముందు బ్లడ్ వస్తుంది. బామర్ది జెమిని టీవీ పెట్టి. ఎందుకు బావా? అంటే 10 గంటలకి జైన్ సినిమా వస్తుంది కదా, అంటే 10 గంటలకి జైన్ సినిమా వస్తుంది కదా, అందుకే చూడండి. అది కాదండి. ఇంకేదండి? కొంప తీసి అట్లు వేసుకునే జయ్యమని రమ్మన్నావు ఏంటి? అది కాదులే బాబా, ఈ పండక్కు ఏదైనా మారిస్తే మంచి జరుగుతుంది అంట కదా బావా. నిజంగా మంచి జరుగుతుంది బామర్ది. ఏదైనా మార్చచ్చా? అరే రే 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 అయితే ముందు మీ ఇద్దరు మారిపోండిరా, వెళ్ళిపోండి చెప్తా ఇంట్లో నుంచి. మార్చాలని చూచాడు. అవును తెల్లం వస్తాడు, సైలెంట్ గా గట్టి చెప్పు, వెళ్ళిపడి సాగుదో. సార్ ఆల్రెడీ అర్ధ కేజీ ఉన్నాడు, తగ్గిపోతే 1/4 కేజీకి వస్తాడు. ఇంకా పరువు తీస్తున్నావురా బామర్ది. నీకుందే బావా? ఉంది. ఏ పరువు బావా? ఏడో నాకు కూడా తెలియదురా, భద్రంగా పెట్టమని చిచ్చా నా ప్యాకెట్లో పెట్టావు కదా, నా ప్యాకెట్లో పెట్టావు కదా. రావు గారు మీరు ఎందుకు పిలిచారు, ఏం చేస్తున్నారు? ఏమండి ఇంతకు మన అమ్మాయి పెళ్లి గురించి అడిగారా? పెళ్ళంటే గుర్తొచ్చింది, జాతకాల విషయమే కదా. చూపించేద్దాం. ఇదిగోండి గురుగారు, పసుపు పొంగాలు పెట్టలేదు, ఆ పసుపు తీసి పెట్టేసేయండి. చూసి జాగ్రత్తగా చెప్పండి, మామూలుగా ఉండకూడదు పెళ్లి, అదిరిపోవాలంటే. సంబంధం సూపర్. మీ అమ్మాయి ఎక్కడో తిరిగి 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 ఎక్కడికో వెళ్ళిపోతుంది. అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఇంటి పట్టు నుండి పనులు చేసుకుంటే చాలు. దీనిలాగా పచ్చడి కూడా చేయింది రాను రాకూడదు మళ్ళా. అంతే. మీ అమ్మాయికి పచ్చడి నేర్పారా లేదా? యూట్యూబ్ చూసి నేర్పించాం సార్. రావు గారు, శాస్త్రి గారు, మొన్న చెప్పాను కదండి మీకు సంబంధం గురించి, కాకినాడ సంబంధం. అవును, వాళ్ళు కూడా రావులే, పెద్ద రావులు, మీరు చిన్న రావులు. ఓహో తెలుసా మీకు? అవునా? ఎర్రగా బుర్రగా తెల్లగా సేమ్ మీ అమ్మాయి కన్నా సూపర్ ఉంటాడండి. గురుగారు ఆగండి, ఏం మాట్లాడుతున్నాడు? ఆగ్రహం వద్దు, కండు వేసుకొని ఆయన మాట్లాడు కానీ మీరు కండు వేసుకొని చెప్తా. మీ అల్లుడు అది కాబోయే అల్లుడు ఎంత తెల్లగా ఉంటాడు తెలుసా? ఆయన చెప్పులాగా ఉంటాడు. అది మనకు కావాల్సింది. అయితే కొబ్బరి చెప్పులాగా ఉంటాడు. అది మనకి కావాల్సింది. సున్నలా ఉంటాడు. ఏంటండి మా తమ్ముడు గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ తమ్ముడు నేనే మాట్లాడానే, ఆయన సున్నం అన్నాడు, నేను పెండం అన్నాను, అంతే. సున్ను ఎంత తెల్లగా ఉన్న వేస్ట్ లేరా. కాదు బావా. ఏం బావా? చిన్నప్పటి నుంచి ప్రేమించాను కదా బావా. ప్రేమ స్పెల్లింగ్ చెప్పరా నువ్వే? ప్రేమ స్పెల్లింగ్ రాదు కానీ వీడు ప్రేమ అంటున్నాడు మళ్ళా. అది మా గురువు గారికి తెలుసుకుని నీకు తెలియట్లేదు. చాలు అక్కడతో ఆపేయి, అర్థమైందా? ముహూర్తాలు
పూటాలు పెట్టడానికి వచ్చారా పుల్లలు పెట్టడానికి వచ్చారా? పూటాలు పుల్లలు అయితే ఏంటమ్మా నాకు తెలియగలుగుతాను వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను. మీ ఆయన నీ కింద ఉన్నాడా? గురుగారు మీరు తిప్పింది చాలు. ఈయన పూజారే కామాచారే బావా? నేను ఏ చారో తెలుసా నీకు? చెప్పించేసాను. ఈ రోజు పండగ అండి, అర్థమైందా? మీరు స్టడీగా ఉండండి, మీరు స్టడీగా ఉండండి. నువ్వు ఆపురా, నువ్వు ఆపు, లేకపోతే సున్నాను సుత్తితో కొడతారు. మాకు చాలా పర్సనల్స్ ఉంటాయిరా. అబ్బా రావు గారు తెలియకడుతాను, ఈ జనాలంతా ఇలా తయారయ్యారేటి? ఏమైంది గురు? బ్రాహ్మణులు చూస్తుంటే సంభాహన అంటారేటి? అక్కడ కాకినాడలో పెళ్లికొడికి ఎలా ఉంటాడు తెలుసా? 6 feet హైట్ ఉంటాడు. ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ క్యూ కడతారు. అబ్బా బాడీ నాకు లేదనుకోండి, అల్లుడికి ఉందండి. అవునా? ఆర్మీకి పంపించండి. కుళ్ళు 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 కాదు, కుళ్ళోడేటండి మీ బామ్మర్ది, బామ్మర్ది. అర్థమైందండి. ఆయన పట్టించుకోండి, మీరు చెప్పండి. మా అల్లుడు గురించి మీరు చెప్పండి. మీరు మీ అల్లుడు సూపర్ అండి, మీ అల్లుడు సూపర్ అండి. మీ అల్లుడు ప్రొఫైల్ చూడండి ఎలా ఉందో. సరే ఎంత బాగున్నాడు. ఎప్పుడు అల్లూరు గురించి అడుగుతావా? మన అమ్మాయి గురించి ఏం చెప్పావా? మన అమ్మాయి గురించా? నువ్వు రా అమ్మా, నువ్వు తగులుకో అయితే. చెప్పమ్మా. దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహోర చెప్పు. ఉగాది పచ్చడి చేయడం మాత్రం రాదు, పచ్చడి మొహం దానికి. బావా ఇంకోసారి పచ్చడి ముఖం అన్నావు అనుకో, నిన్నే పచ్చడి చేసేస్తా. ఇంకోసారి పచ్చడి మొహం అన్నాం, నిన్నే పచ్చడి చేసేస్తా. రీల్స్ బ్యాచ్ నువ్వు పగవా. మీరు శాస్త్రి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళ ముందు తక్కువ చేస్తే బాధపడాలి కానీ డార్లింగ్, శాస్త్రి ముందు తక్కువ చేస్తే బాధపడతావేంటి? శాస్త్రి ఏమనుకోడు. నాకు వాళ్ళ అమ్మాయిని నేను వన్ సైడ్ లవ్ చేస్తానా? నాకు 4 సైడ్లు 4 అమ్మాయిలు ఉన్నారా? నేను అందరు చెప్పున్నానా? ఏంట్రా నీకు ఒక్కరే అంటే? నన్ను రా ముగ్గురు కాకపోతే బే బే ఓకే సార్. నాకు అర్థం కాలేదు కూడా. ఓకే అంతే బావా. మేము ఆ నలుగురు నువ్వే డార్లింగ్, 4 రకాల కళ్ళకి వస్తున్నావు. అమ్మని తెలీదా నీకు? అవునే బావా, నిజమే బావా. ఒక్కరుంటేనే నువ్వు ఇట్టుండవు, మన నలుగురుంటే. మీ తమ్ముడు 1 సైడ్, మీ ఆయన 4 సైడ్, 8 సైడ్. కంగ్రాట్స్. ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలు? లెక్కెట్టాలా? అవునా? అదే పనిలో ఉంటారనుకుంటా రోజు. రాత్రి ఇచ్చే సూర్యుడు మీరు. పూజారి గారు అమ్మాయితో నాకు ఎఫ్ఐఆర్ ఉంది. అవునా? పోలీస్ స్టేషన్ లో చాలా ఉన్నారండి మీద, నాకు తెలుసు. అయ్యి కాదు బావా, అమ్మాయికి నాకు ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ కూడికలు సీజా ఇది కాదు రే. రావు గారు ఉంటే మనియండి, ఎన్ని చూడట్లేదు ఈ రోజుల్లో. సంభవం వద్దా మీకు? అదే అంటున్నా, ఉంటే ఉన్నయండి, మనం సంబంధం చేసేద్దాం. సంభవం వద్దా మీకు? దాని గురించి చెప్తున్నాను. చేసేద్దాం సంబంధం, కాకినాడ సంబంధం. అది మీరు ఫిక్స్ అయిపోండి. పంపించేస్తానా నీకు? ఎవరికి 15,000 పంపిస్తున్నాను అంటలే కానీ పంపించుకోరా నువ్వా? ఉన్నోడు కూడా మాట్లాడి ఈ విధంగా. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? 15,000 అంటాడు. కాదు, ఫోన్ ఆడుందిరా రే. ఇది చూపించి 15,000 పంపించేస్తారా నేనా? కొన్ని కోడ్ లాంగ్వేజ్లు ఉంటాయి బాబా. ఏంది రేఖలోనే మాట్లాడుకుంటారు మీరు? చూసావా? ఇటుంటది. శాస్త్రి గారు మీరు ఏం చేస్తున్నారు అసలు? ఫోన్ చేస్తున్నాడు. అది కాదు, సంబంధం గురించి మాట్లాడుతున్నారు. చెప్పమ్మా, ఏం చెయ్యాలి? మీరు సంబంధం గురించి మాట్లాడమంటే ఏంటి? మీరు నేను దాని గురించే కదా వచ్చాను, సంబంధం గురించే కదా వచ్చాను. అప్పటి నుంచి ఫోన్ అంటున్నారు, చిన్నప్పటి నుంచి మీటింగ్ అంటున్నా. ఏంటి మీరు? అర్థం అవ్వట్లేదమ్మా, దగ్గర సంబంధం చేసుకోకూడదు. ఇది లాగంటే ఇది నువ్వు ఎంత చేసినా ఎడా
మరదలు నాదే ముఖం అడిగి అడిగి చూపి మరదలు నాదే అవ్వదు బామ్మర్దికి రాహు కేతు శని మొత్తం అంతా బీట్ మ్యాచ్ పాకుతున్నాయండి వామ్మో ఒరే మరదలు కాదురా నీకు వచ్చేది అవ్వరు అమ్మమ్మలు వస్తారు నీకు ఆ విషయం మీ ఆవిడ గారికి చెప్పండి అర్థం అవ్వట్లేదు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఆడికి నీకు అర్థం కావట్లేదు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా తెలిసి బంగారం ఆ ముసలోడికి మన కూతుర్ని ఎలా ఇస్తాం వాడు చూడు వాడు చేసి చూడు బావా నీకు మా ఎక్కని లేదా అరే 6 అడుగులు అందగాడిని కాకపోయినా కూడా 6 వీధులు కోరుకునే అందగాండిరా నేను అవు బావా సన్నగా కమ్మరి గడ్డి మాదిరి ఉంటావు శాస్త్రి గారు చెప్పండి రావు గారు అంతొద్దు వాడిని కంట్రోల్లో నేను పెడతాను మీరు నా కంట్రోల్లో ఉండి నువ్వు కూడా నా కంట్రోల్లో ఉండు తర్వాత నీ సంగతి చూస్తా ఆ ఫోటోలు అబ్బాయి ఫోటోలు చూపించండి 1 minute చూసారా ఎంత బాగున్నాడో పెళ్ళికొడుకు ఇతనేనా ఇతనే ఇతనే నువ్వు కూడా ఎంత క్యూట్ గా ఉన్నాడో దొంగ కోల్ పట్టేలా ఉన్నా తింగరదానా ఇన్ని రోజులు మన కోళ్ళని తీసుకుపోయింది ఆ దొంగ మీ తమ్ముడే దొంగ కోళ్ళు పట్టేవాడు మీ తమ్ముడు రోజు బిర్యానీ తెచ్చే తినింది నువ్వే కదా ఆ దొంగలో నాకు తెలియదు కదరా బిర్యానీ అనేసరికి తిన్నా మీరు చూపింది గురి గారు ఇదిగో బంగారం ఇతనంట జింబోడి ఏం బాగాలేదండి నా షర్ట్ ఆ కలర్ షర్ట్ బాగాలేదు తను మ్యాచ్ అవ్వలేదు అంతే గురువు గారు మీ పని మీరు కానీ చేయండి ఆహా అర్థమైంది స్మార్ట్ ఫోన్ తెచ్చి నాకు బాగా స్మార్ట్ గా పెట్టారు కదా పెట్టరా మరి అర్థమైంది ఇప్పుడు వచ్చాను ఏం చేస్తున్నాను నాకు పచ్చడి పెట్టారా మా ఇంట్లో పచ్చడి లేదా నేను మీ ఇంటికి వచ్చాను ఎలాగే సంబంధం కోసమని మా ఆవిడ చేసిన పచ్చడి తిన్నారనుకోండి మీరు ఇంటికి పోరు సులభ్ కాంప్లెక్స్ కి వెళ్తారు అంతే అంటారా అంతే అది ఇది గుడ్ డిసిషన్ లేట్ అయినా సరే మా ఇంట్లోనే తింటా వెరీ గుడ్ సంభావన అందినట్టుంది మరి వెళ్దాం పదండి అందినట్టుంది కాదు నేను ఇచ్చినట్టుందని చెప్పు అర్థమైందా నేను ఇచ్చానని చెప్పు రావు గారు మన ఫ్రెండ్షిప్ అండి అందుకే కదా స్నేహం అంటే ఊపిరి కదా కసక్కని ముడిచారు గురువు గారు స్మార్ట్ ఫోన్ పగిలింది గురువు గారు ఫోన్ వచ్చినట్టుంది ఫోన్ వస్తూనే ఉంటది వచ్చింది అసలు రింగ్ సౌండ్ కూడా రాలేదు కదరా రాదు అదంతే మీరు రింగ్ లేస్తా నాకు అర్థమైంది గురుగారు మై డియర్ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ వాడు ఇచ్చిన 20,000కి హోమ్ మినిస్టర్ నెంబర్ కూడా వచ్చేసింది మీకు మీలాగా అనుకున్నావా చూడు హోమ్ మినిస్టర్ బీట్ చేసుకున్నా అవును ఫోన్ లో సండే 17 ఉంది గురుగారు బామ్మర్దేమో బాలేడు గురుగారేమో బాగా గుండెల్లో గుచ్చారు పెళ్ళమేమో సరే పిచ్చిదిలా చూస్తుంది పచ్చడి చేయని మాత్రం రాదు నాకే పచ్చడి రాదండి అవును రాదన్నా పచ్చడి కావాలన్నా అవును నాయనా వద్దు ఇంకా చాలు నుంచి చూస్తున్నావు పచ్చడి గట్టికి తగిలేసిందిరా బాబోయ్ ఇంక చాలే నీకు దండం పెడతా పండక్కి బాగా పెట్టావు ఎలాగైనా సరే బామ్మర్దేమో బుద్ధి చూపించాడు శాస్త్రి ఏమో బాగా శాంతం నాకేసాడు బామ్మర్ది గారితే నాది కాదు నాకు పోయింది ఏం లేదు నా కూతురు కోసం నేనే వెళ్తా అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎతికి మరి నా కూతురికి రాజు లాంటి కాకపోయినా రాజు పేరుండేవాడిని అయినా సరే తెచ్చి పెళ్లి చేస్తా ఏమనుకున్నావు అర్థమైందో అంత అమ్మేస్తా మొత్తం ఉన్నదంతా అమ్మేస్తా ఏముందన్నాడా అమ్మేయడానికి ఏం లేదు ఉన్నది అమ్మేస్తా నీకు ఎందుకో ఇంకా లేదు
సో గాయ్స్ చూసారు కదా ఈ వారం స్కిట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ అటు ఇటుగా ఉంటే కామెంట్స్ చేయండి గాయ్స్. అండ్ అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మెయింటైన్ చేస్తూ ఉండండి. ఈ వారం స్కిట్తో మిమ్మల్ని చాలా బాగా ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వీక్తో మళ్ళీ కలుస్తాను. అండ్ ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకి మన తగ్గేదేశ్లో షో నుంచి ఒక స్కిట్ మీ ముందుకు వస్తుంది. చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.